ఫ్రెండ్స్ మళ్ళీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నిజంగానే కొన్ని మొబైల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్ మీద ఆఫర్స్ లేవు. కాకపోతే హైప్ మాత్రం ఉంది. ఈ వీడియోలో మనం ఏ మొబైల్ని కొనొద్దు, ఏ మొబైల్ని కొనాలి అనే దాని గురించి నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అయితే మాట్లాడదాం. సో దీనిలో ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా కొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా ఆఫీస్ కోసం ఒక చైర్ తెప్పిస్తున్నాను. కాకపోతే నా చైర్ని 12,000 13,000 బ్యాంక్ ఆఫర్ యూస్ చేసేసి ఆ కూపన్ కూడా అప్లై చేసేస్తే దొరికింది. ఓన్లీ చైరే కాదు, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా నేను ఆర్డర్ చేశాను. ఇలానే ఫ్రిడ్జెస్, ఏసీస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు చైర్స్ అయినా కానివ్వండి, ఇంకా మన హోమ్ నీడ్ ఐటమ్స్ అనేవి అప్పుడప్పుడు చాలా తక్కువ ధరకు పెడుతూ ఉంటారు. కూపన్ కోడ్స్ అనేవి పెడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ ఆఫర్లో సడన్గా ఆ ప్రైస్ అనేది డ్రాప్ చేస్తూ ఉంటారు, పెంచేస్తూ ఉంటారు. సో ఈ ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి అంటే మీరు మన టీటీటీ లూట్స్ ఛానల్ని అయితే జాయిన్ అయిపోండి. ఇంతకుముందు తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉండే, కాకపోతే అది సెర్చ్లో రావట్లేదు. అందుకోసమే నేను ఈ కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. మరి మీకు ఆ ఛానల్ దొరకకపోతే ఈ ఛానల్ సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను. సో మరి ఈ రెండు ఛానల్లో మీరు ఏ ఛానల్లో జాయిన్ అయినా సరే మీకు డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఆఫర్స్లో ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ చాలా మంది ఐఫోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆఫర్స్లో కొందామని చెప్పేసి. సో దీనిలో మనం కొనకూడని మొబైల్ ఐఫోన్ 15. అదేంటి ఆఫర్లో ఉంది, 57,000కి ఇస్తున్నారు కదా అంటే, దీనికంటే మీకు మంచి ఆప్షన్ ఏంటి తెలుసా? ఐఫోన్ 16. దానికి దీనికి పెద్ద ప్రైస్లో తేడా ఏం లేదు. ప్లస్ ఇంకొకటి నేను మీకు చెప్పాలి అంటే, మనకు సెప్టెంబర్ అంటే ఒక్క మంత్ ఆగారనుకోండి, ఇప్పుడు ఆగస్ట్ నడుస్తుంది కదా, ఆ సెప్టెంబర్లో మనకు ఐఫోన్ 17 రాబోతుంది. సో ఆ టైంలో మనకు ఈ ఐఫోన్ 16 ప్రైస్, 15 ప్రైస్ భారీగా డ్రాప్ అయిపోద్ది. ఒక్క నెల వెయిట్ చేయండి. లేదు నాకు అర్జెంటుగానే మొబైల్ కావాలంటే మాత్రం ఐఫోన్ 15 బదులు ఐఫోన్ 16 కొనండి. మిగతా ఐఫోన్స్ గురించి మాట్లాడితే అంత మంచి ఆఫర్స్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఆఫర్స్ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, మన టీటీటీ లూట్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ బ్రాండ్ సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే, సామ్సంగ్ S24 అల్ట్రా మొబైల్ అనేది మనకు 80,000కి సేల్ చేస్తున్నారు. మొన్నటి వరకు మనకు 69,000కి కూడా ఈ మొబైల్ కొన్నాం మనం. అంటే ఆ కార్డ్ ఆఫర్, ఈ కార్డ్ ఆఫర్ యూస్ చేసేస్తే ఇప్పుడు 80,000 అన్నా కూడా మంచి డీలే. కాకపోతే ఎవరికి, మీకు ఒకవేళ సామ్సంగ్ S25 అల్ట్రా లాంటి ఫీల్ కావాలి. అదేంటి ఓన్లీ ఫీలే అంటున్నావు, మొబైల్ ఫోన్ బాగాలేదా అని అంటే, అప్డేట్ వచ్చిన తర్వాత 1 UI 7 వచ్చింది చూసారా? సో ఆ అప్డేట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయింది. సో అదే ఎలా తెలుస్తుంది అంటే, ఆల్రెడీ మీరు ఇంతకుముందు వాడుంటేనే తెలుస్తుంది. ఇక లేదు నాకు సామ్సంగ్ S25 అల్ట్రా లాగా కనిపించే ఫోన్ కావాలి, నాకు కెమెరాతో అంత సంబంధం లేదు అనుకునే వాళ్ళైతే మీరు ఆరాంగా దాన్ని కొనుక్కోవచ్చు. మరి ఇప్పుడు సామ్సంగ్ S25 అల్ట్రా గురించి మాట్లాడితే 1,00,000 పైన ఉంది కదా. సో మరి అంత అఫోర్డ్ చేయలేము, నాకు అటువంటి ఫీల్ ఉన్న మొబైల్ కావాలంటే అది కొనుక్కోవచ్చు. అయితే సామ్సంగ్ S25 ఎడ్జ్ మొబైల్ చూసారా? స్లిమ్ మొబైల్, ఈ ప్రైజింగ్ తక్కువ చేసాం, మంచి మొబైల్ అని చెప్పేసి తెగ హైప్ క్రియేట్ చేస్తున్నారు. తొక్కల మొబైల్ అది, దాన్ని కొనుక్కునే వాళ్ళు సామ్సంగ్ S24 అల్ట్రానే కొనుక్కోవడం బెస్ట్. ఇంకా సో దీంతో పాటే సామ్సంగ్ S24 FE మొబైల్ ఉంది, 36,000కి దొరుకుతుంది. అంటే ఆ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకొంచెం తక్కువ దొరకవచ్చు. ఈ మొబైల్ పర్లేదు, అంటే పాత మొబైల్ Exynos 2400 ప్రాసెసర్ యూస్ చేసేస్తారు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ ఏమి ఉండదు. కాకపోతే మీరు 35,000 బడ్జెట్లో సామ్సంగ్ ఫోన్ మొబైల్ కావాలి, సామ్సంగ్ సంబంధించిన ఏ ఫీచర్స్ కావాలి, మంచి కెమెరా కావాలి, డిస్ప్లే కావాలి, ఐపీ రేటింగ్ కావాలి, ఇవన్నీ కావాలనుకుంటూ ఉంటారు చూసారా? సో వాళ్ళకైతే ఇది మంచి ఆప్షనే. మరి దీనికంటే వేరే ఆప్షన్స్ లేవా అంటే ఉన్నాయి, నేను చెప్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ సామ్సంగ్ S24 మొబైల్ 47,000కు సేల్ చేస్తున్నారు. లాంచ్ అయినప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు తక్కువ దొరుకుతుంది, మంచిదే. కాకపోతే మీరు ట్విట్టర్ చూసినట్టయితే ఈ మొబైల్లో చాలా నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మొబైల్ కొనుక్కున్న తర్వాత ఒక మొబైల్ తక్కువ రేటుది నెట్వర్క్ వచ్చి మన 47,000 పెట్టిన తర్వాత కూడా మనకు ఫోన్ అనేది కలవట్లేదు అనుకోండి, ఏ సిమ్ వేసినా కూడా బాధగా అనిపించదా? సో అందుకోసమే ఈ మొబైల్ కూడా మనం స్కిప్ చేసేయచ్చు. ఇదే ప్రాబ్లం అనేది మనకు సామ్సంగ్ S25లో కూడా ఉంది అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మా ఫాదర్ దగ్గర సామ్సంగ్ S24 ఉంది. నా ఏరియాలో మాత్రం నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మన ట్విట్టర్లో లేదా మన సోషల్ మీడియాలో చూసినట్టయితే మాత్రం సామ్సంగ్ S24లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెట్వర్క్లో అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకవేళ మరి మీ ఏరియాలో ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మొబైల్ కొనండి. మీకు 10,000 లోపు బడ్జెట్లోనే కావాలి, ఆఫర్ ఉన్న మొబైల్ కావాలంటే సామ్సంగ్ F16 అని చెప్పేసి దొరుకుతుంది చూసారా? దాన్ని కొనుక్కోవచ్చు. అలానే సామ్సంగ్ M35 అని చెప్పేసి 15,000 లోపు దొరుకుతుంది, దాన్ని కొనుక్కోవచ్చు. A35 అని దొరుకుతుంది 20,000 లోపు. ఒకవేళ మీకు సామ్సంగ్ మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక వద్దు అనేవి సామ్సంగ్ M06 అని చెప్పేసి ఉంటుంది చూసారా? దాన్ని అయితే స్కిప్ చేసేయండి. సామ్సంగ్ M36 అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ చేసేసారు. అది కూడా తొక్కల మొబైల్ లాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద నాచ్ ఉండే మొబైల్ అనేది ఇవ్వరు. మరి వీళ్ళకి ఏమనిపించిందో ఏమో, ఆ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేసేసారు. M55, F55, M36 ఈ మొబైల్స్ అనేవన్నీ ప్రజెంట్ అంత వాల్యూ ఫర్ మనీ కాదు. తక్కువ రేటుకి దొరికినప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు కొనుక్కోండి. ప్రజెంట్ అయితే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ రియల్మీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళైతే ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారంటే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్లో కుప్పలుగా మొబైల్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు. ఏది కొనాలో ఏది కొనొద్దో జనాలకు అర్థం అవ్వట్లేదు. కాకపోతే దీనిలో నేను మీకు కొన్ని మంచి మొబైల్ చెప్తాను. రియల్మీలో రియల్మీ P3 అని చెప్పేసి 15,000 లోపు మంచి మొబైల్. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 15,000 లో బడ్జెట్లో మంచి మొబైల్. నెక్స్ట్ కెమెరాస్ అనేవి డీసెంట్గానే ఉంటాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే
మీకు 10,000 లో బడ్జెట్‌లో ఒక ఆల్‌రౌండర్ మొబైల్ అంటే దీన్ని అనొచ్చు. ఇంకా నెక్స్ట్ P3X అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. కాకపోతే దీన్ని స్కిప్ చేయడమే బెస్ట్. ఇక నన్ను అడిగితే కొంచెం డబ్బులు యాడ్ చేసేసి P3 మొబైల్ కొనుక్కోండి. ఇక లేదు నా దగ్గర 11,000 ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ P3Xని చూడండి. సో దీనిలో మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ 6000 mAh బ్యాటరీ IP69 అన్నీ బాగానే ఉంటాయి. డిస్ప్లే ఒక్కటి బాగుంది. ఇక నెక్స్ట్ ఎక్కువ కన్‌ఫ్యూజన్ అయింది P3 Pro, P3 Ultra. ఈ పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉన్నాయి కదా! మొత్తానికి ఈ P3 Pro గురించి మాట్లాడినట్టయితే మనకు కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళు కొనుక్కోండి. ఇక మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, కార్డ్ కర్వ్డ్ డిస్ప్లే అంటే మొత్తానికి కర్వ్డ్ కాకుండా కార్డ్ కర్వ్డ్ డిస్ప్లే అయినా పర్లేదు అనుకునే వాళ్ళు P3 Ultra తీసుకోండి. P3 Ultra గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. P3 Pro గురించి మాట్లాడితే 7 Gen 3 ఇచ్చారు. సో మరి మీకు ఫ్లాట్ డిస్ప్లే కావాలా లేకపోతే కార్డ్ కర్వ్డ్ డిస్ప్లే కావాలా అనే దాని మీద డిపెండ్ అయితే ఈ రెండు మొబైల్స్లో ఒకటి చూస్ చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం P3 Ultra అనేది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ రియల్మీలో ఇంకొక మంచి మొబైల్ ఉంది. రియల్మీ GT6 అని లాంచ్ అయినప్పుడు 40,000 ఉండే 27,000కి దొరుకుతుంది. మీకు ఓల్డ్ మొబైల్ అయినా పర్లేదు. నెక్స్ట్ యూఐ ఎట్లా ఉన్నా పర్లేదు. అంటే ఎట్లా అంటే కొంచెం బల్కీగా ఉంటుంది కదా ఇది. అట్లున్నా కూడా పర్లేదు అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అనేది మీకు 27,000 ప్రైజింగ్లో దొరుకుతుంది. ఆరాంగా మీరు మంచి గేమింగ్ చేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అన్నీ బాగుంటాయి ఈ మొబైల్లో. ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ ఇది. కాకపోతే తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు. అయితే దీంతో పాటు రియల్మీకి సంబంధించిన GT7 Pro ఈ మొబైల్ అనేది మనకు 47,000కి స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 చూశారు కదా, వాళ్ళు ఏ ప్రైజింగ్ పెట్టారు దానికి, దానిలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇచ్చి 80,000 పెట్టారు. సో దాంతో కంపేర్ చేస్తే ఎంతో మంచిది ఇది. సో మరి ఈ మొబైల్ని కూడా మనం ఒకవేళ తక్కువ బడ్జెట్లో మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్, డిస్ప్లే అన్నీ బాగుంటాయి. కొనకూడని మొబైల్ అంటే రియల్మీ 14 Pro Plus లాంటి మొబైల్స్ని స్కిప్ చేసేయండి. 14X అని చెప్పేసి తీసుకొచ్చారు. HD+ డిస్ప్లే ఇచ్చారు. దాన్ని కూడా మనము స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ నథింగ్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే పెద్ద ఆఫర్స్ ఏం వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఒక్క నథింగ్ ఫోన్ 3A మీరు కొనదగ్గ మొబైల్ లాగా నాకు అనిపించింది. సో ఇది కూడా తోపు మొబైల్ ఏం కాదు. కాకపోతే యూఐ కోసం అయితే దీన్ని మనం కొనుక్కోవచ్చు. ఇక మనకు CMF ఫోన్ 1 లేదా CMF 2 Pro లేదా ఉన్నాయి అవి. కాకపోతే వాటి మీద పెద్దగా ఆఫర్స్ లేవు. ఇప్పుడు మనం మాట్లాడేది ఆఫర్స్ గురించి కదా. అవి ఇంతకుముందు ఏ ప్రైజింగ్లో దొరుకుతున్నాయో అవే ప్రైజింగ్లో దొరుకుతున్నాయి. కాకపోతే హైప్ ఎలా ఉంది అని అంటే ఏదో ప్రైజింగ్ తక్కువ చేసినట్టు అక్కడ ఒక కట్ మార్క్ పెట్టేసి ఆఫర్ ప్రైస్ పెట్టేసి పెడుతున్నారు. కాకపోతే మనకు దాని మీద అయితే ఎటువంటి ఆఫర్స్ లేవు. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే 21,000కు నథింగ్ ఫోన్ 3A కొనుక్కోండి. అది కూడా 21,000కే కొనుక్కోండి. ఇక మీకు అది ఎప్పుడైనా 25,000కు అట్లా దొరికింది అనుకోండి, అది జోలికి పోకండి. ఇక రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే ఎప్పుడైనా మనం మొబైల్ కొనుక్కోవాలంటే రెడ్మీ మొబైల్ బ్లైండ్గా కొనుక్కునే వాళ్ళు, అటువంటిది వీళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్య రెడ్మీ 14 AC అని చెప్పేసి ఏదో మొబైల్ తీసుకొచ్చారు. కాకపోతే అది కూడా పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్ ఏం కాదు. MediaTek Dimensity 7025 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తే ఎవరు ఉంటారు ఈ కాలంలో అంత ప్రైజింగ్ పెడితే. సో అది స్కిప్ చేసేయడమే. ఒక్కటి రియల్మీ CV14 అని చెప్పేసి ఉంది చూసారా, అది కూడా మీకు కాంపాక్ట్ మొబైల్ కావాలి, మంచి కెమెరా ఉండాలి అనుకునే మొబైల్ కావాలి అంటే కొనుక్కోవచ్చు. అయితే దీని దరిద్రం ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా వేరే ఉన్నాయి. ప్లస్ దీనిలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కూడా లేదు. సో మరి అదన్నీ అయితే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి మనకు రెడ్మీ మొబైల్స్లలో లేదా షామీ మొబైల్స్లలో ఇప్పుడు ప్రజెంట్ కొనుక్కోదగ్గ మొబైల్స్ అనేవి ఏవి లేవు. ఈ మధ్యకాలంలో ఇక దూకుడుగా మొబైల్ లాంచ్ చేసే కంపెనీ ఏదంటే మోటోరోలా అని చెప్పేసుకోవచ్చు. సో ఈ మధ్య మోటో G60 పవర్ అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొచ్చారు. అంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ అన్నట్టు. సో మరి మీకు ఒకవేళ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. MediaTek Dimensity 7400 ప్రొవైడ్ చేస్తారు. IP69 రేటింగ్ ఉంటుంది. ఒక ఆల్రౌండర్ ఫోన్ తీసుకొని రావడానికి వీళ్ళు ఈ ప్రైజింగ్లో ట్రై చేశారు. 17,000 ప్రైజింగ్లో. ఇప్పుడు మనకి 860 ఫ్యూజన్ ఉంది చూసారా, అదే మొబైల్. కాకపోతే అది ఇదేమో కర్వ్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పవర్ అనేది ఏమో కర్వ్డ్ ఉండకుండా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ తోటి అయితే తీసుకొచ్చారు. మరి రెండు మొబైల్స్లో ఇక మీ చాయిస్ అన్నట్టు ఫ్లాట్ది కావాలా కర్వ్డ్ది కావాలా అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకు 5500 mAh బ్యాటరీ ఇస్తే దానిలో 6750 mAh బ్యాటరీ ఇచ్చారు. అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం పెరిగిపోయింది. ఈ మోటోరోలాకి సంబంధించిన 860 Pro అనేది కూడా మనకు 28,000కి దొరుకుతుంది. ఒకవేళ మీకు స్లిమ్గా కాంపాక్ట్గా ఉండి మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, లైట్ వెయిట్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే దీన్ని చూడొచ్చు. యూఐవిలో ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుద్ది. మీకు 10,000 లో బడ్జెట్లో కావాలి అంటే మోటో G35 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. అలానే మళ్ళీ మనకు మోటో G05 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది 10,000 లో బడ్జెట్లో. కాకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. ఇంకోటి స్టైలిష్ మొబైల్ ఉంది. ఒకవేళ మీకు ఇట్లా సామ్సంగ్ మొబైల్స్లో లాగా నాకు S Pen కావాలి, నేను 60-70 వేలు పెట్టలేను, 80 వేలు పెట్టలేను అనుకునే వాళ్ళు మాత్రమే స్టైలిష్ మొబైల్ కొనుక్కోండి. పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా నాకు పెద్ద ఏం సూపర్గా ఏం అనిపించలేదు. కాకపోతే S Pen మాత్రం బాగానే ఉంది. ఒకవేళ మీ ప్రియారిటీ S Pen అయితే దాన్ని కూడా చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అని చెప్పేసి 42,000కే సేల్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ లాంటి ఫీచర్స్ కావాలి,
పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే దీన్ని చూడండి, లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా వేరే కూడా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొవైడ్ చేస్తారు. అట్లా కాకుండా మోటోలో ఎడ్జ్ 50 ప్రో అని చెప్పేసి ఉంది, దీన్ని మాత్రం కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ఒకటి మోటోలో ఎడ్జ్ 50 నియో అని చెప్పేసి దొరుకుతుంది. మీకు ఒకవేళ తక్కువ ప్రైస్ అంటే 20,000 లో బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ ఉన్న కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే దీన్ని చూడండి. 4,000 చేంజ్ 3,000 చేంజ్ ఏమో ఉంది. సో మరి ఎంత తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ అనేది మనకు నచ్చకపోవచ్చు. అయితే ఎవరైతే కాంపాక్ట్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో, ఇంతకుముందు చెప్పిన టెలిఫోటో లెన్స్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి నచ్చొచ్చు. నన్ను అడిగితే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాదు కాబట్టి స్కిప్ చేయడమే బెస్ట్. వివో గురించి మాట్లాడితే వివో T4X, T4 అని చెప్పేసి ఓ 2 మొబైల్స్ అనేవి మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్. పర్ఫార్మెన్స్ పరంగా కెమెరా పరంగా అంతా బాగా ఉండవు. ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలంటే వీటిని చూడండి. దీనిలో మనకు T4 లైట్ అని చెప్పేసి దొరుకుతుంది, కాకపోతే దాన్ని స్కిప్ చేయడమే బెస్ట్ డిస్ప్లే కారణంగా. అయితే వివోకి సంబంధించిన T4 అల్ట్రా మొబైల్ ఉంటుంది, దీన్ని కొనుక్కోవచ్చు. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అయితే మనకు ఇదే మొబైల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్లైన్లో ఇప్పుడు వివో V60 సిరీస్ వస్తుంది చూసారా, దాని పేరుతో తీసుకొస్తూ ఉంటారు. కాకపోతే అవి చాలా ఎక్కువ రేటు ఉంటాయి. అదే మనం వివో T4 అల్ట్రా గురించి మాట్లాడితే, లేకపోతే T నెంబర్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ఇది తక్కువ రేటు దొరుకుతూ ఉంటుంది. సో మరి మనం ఆఫ్లైన్లో V60 సిరీస్ కొనుక్కునే బదులు దీన్ని కొనుక్కోవడం బెస్ట్. దీంతో పాటు వివోకి సంబంధించిన T3కి సంబంధించిన సిరీస్, ఓల్డ్ సిరీస్, దాన్ని వదిలేయండి. వివో V50 సిరీస్, దీనిపైన కూడా పెద్ద ఆఫర్స్ ఏం లేవు. తక్కువ ధరకు వస్తే చూద్దాం కానీ ప్రజెంట్ ఆఫర్స్ లేవు కాబట్టి దీన్ని కూడా వదిలేయండి. ఒప్పో గురించి మాట్లాడినట్టయితే K13 అనే పేరుతోటి మంచి మొబైల్స్ని తీసుకొచ్చారు. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. మనకు పర్ఫార్మెన్స్ అనేది స్నాప్డ్రాగన్ 6 Gen 4 యూస్ చేసేసారు. 7,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ టర్బో అని చెప్పేసి K13 టర్బో అని చెప్పేసి తీసుకొని రాబోతున్నారు. మరి దాని ప్రైజింగ్ ఏం పెడతారు చూడాలి. కానీ ప్రజెంట్ అయితే K సిరీస్లో ఈ K13 మొబైల్ చూడొచ్చు. చూడకూడని మొబైల్ ఏంటి అంటే ఒప్పో F27 Pro అని చెప్పేసి 18,000కే సేల్ చేస్తున్నారు. స్కిప్ చేసేయండి. అది అప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీ కాదు, ఇప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీ కాదు, హైప్ మాత్రం ఉంటుంది కాబట్టి దాన్ని స్కిప్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ ఇక పోకో గురించి మాట్లాడితే పోకో M7 Pro మొబైల్ అంతా బాగానే ఉంటుంది. HD+ డిస్ప్లే ఇచ్చి పడదొబ్బారు. సో కాబట్టి దీన్ని కూడా మనం పడదొబ్బడమే. ఇక మీరు పోకో X7 తీసుకుంటే మంచి మొబైల్ ఇది 15,000కే దొరుకుతుంది. మీకు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే 15,000 బడ్జెట్లో దీన్ని కూడా చూడొచ్చు. మంచి డిస్ప్లే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, దీన్ని తీసుకోవచ్చు. ఇక పోకో X7 Pro గురించి మాట్లాడినట్టయితే ఈ మొబైల్ కూడా బాగుంటుంది. కాకపోతే దీనిలో లోటు ఏంటి అంటే 90 FPS ఉండదు. ప్రాసెసర్ మాత్రం MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. మంచి 6550 mAh బ్యాటరీ ఇచ్చారు. అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే 90 FPS అనేది మనకు అన్లాక్ లేదు దీనిలో. సో మరి అదైతే గుర్తుపెట్టుకోండి. టెక్నో మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏం లేవు. ఇన్ఫినిక్స్ మొబైల్ గురించి మాట్లాడితే ఇన్ఫినిక్స్ 50S మొబైల్ ఉంది, దీన్ని కొనుక్కోవచ్చు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. అదే CMF ఫోన్ 1 ఉంది చూసారా, సో దానిలాగా అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్. కాకపోతే నథింగ్ ఫోన్ లాగా ఎక్కువ కాలం పాటు అయితే మనం దీన్ని వాడలేము. అలానే GT30 Pro అని చెప్పేసి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ తీసుకొచ్చారు. గేమింగ్ కోసం బాగానే ఉంటుంది. కాకపోతే మొబైల్ అనేది అయితే హీట్ అవుతుంది. అన్ని విషయాలు బాగానే ఉంటాయి, హీటింగ్ కూడా ఉంటుంది. IQ గురించి మాట్లాడినైతే IQ Neo 10R మంచి మొబైల్, మీరు ఈ మొబైల్ని చూడొచ్చు. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు మీకు అమెజాన్లో దొరుకుతాయి. ఇంతసేపు నేను చెప్పిన అన్ని ఫ్లిప్కార్ట్లో దొరికితే ఇవన్నీ అమెజాన్లో దొరుకుతున్నాయి. మరి OnePlus సంగతి ఏంటి అంటే OnePlus Nord CE5 అని చెప్పేసి దొరుకుతుంది 24,000 బడ్జెట్లో. ఒకవేళ మీకు కెమెరా అనేది సూపర్ గేమ్ వద్దు అని అనుకుంటే మీరు ఈ మొబైల్ కూడా చూడొచ్చు. ఇక OnePlus Nord 5 సంగతి ఏంటి అంటే దీనిలో మనకు ప్రాసెసర్ ఒక్కటి మైనస్ పాయింట్, మిగతా అన్ని ప్లస్ పాయింట్స్. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. మ్యాటర్ ఏంటి అంటే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనకు 13Rలో కూడా దొరుకుతుంది. మరి మీరు ఒకవేళ OnePlus బ్రాండింగ్లోనే మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్స్ అయితే మీరు చూడవచ్చు. తక్కువ బడ్జెట్లో ఏ ప్లస్ అని చెప్పేసి 5,000 ప్రైజింగ్లోనే మనకు ఒక మొబైల్ని వీళ్ళు లాంచ్ చేశారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇది ఒక 4G ఫోన్ మాత్రమే. అంటే 5,000కి ఇక మీకు అదే దొరుకుద్ది అనుకోండి. మీకు ఒకవేళ 5,000 బడ్జెట్లోనే కావాలంటే ఈ బ్రాండ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ పిక్సెల్ మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు పిక్సెల్ 8A అని చెప్పేసి ఒక మొబైల్ మీద ఆఫర్ ఉంది. ఒకవేళ మీకు మంచి ఇన్హ్యాండ్ ఫీల్ ఉండే మొబైల్, అంటే అల్యూమినియం ఫ్రేమ్ తోటి ఉండే మొబైల్ కావాలి అని అంటే దీన్ని తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే బెజిల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే UI ప్లస్ కెమెరా, ఇక అంతే, మిగతా అన్ని వేస్ట్. దీనిలో పర్ఫార్మెన్స్ అనేది అంతా అప్ టు మార్క్ ఉండదు. ఓన్లీ ఈ మొబైల్ అనే కాకుండా గూగుల్కి సంబంధించిన ఏ మొబైల్ తీసుకున్నా సరే మీకు పర్ఫార్మెన్స్ అనేది అంత సూపర్గా ఏం రాదు. కెమెరా UI కోసం అయితే మనం దీన్ని తీసుకోవచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నాకు మంచిగా అనిపించిన మొబైల్స్, వీటి మీద డీల్స్ ఉన్నాయని చెప్పేసి, ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అనిపించిన మొబైల్స్. మరి ఇంతకుముందు నేను చెప్పినట్టు వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ ఆ ఛానల్ దొరకకపోతే TTT లూట్స్ అని చెప్పేసి మన ఇంకొక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ అయితే మీరు వీటిని పర్చేస్ చేయొచ్చు. నేను ఇంకేమైనా మొబైల్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.